త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు టమోటా పప్పు, మటెక్కాయ ఇగురు, టమాటా రోటి పచ్చడి, పప్పుల పొడి, వెజిటబుల్ పలావ్, మిర్చి బజ్జీ, పొంగలి, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థమును తయారు చేసిన వంట మాస్టర్ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 238 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించిన దాతలు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ముడియం వంశీ చరణ్, శ్రీమతి చంద్రసుధాకర్లు 1116 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ కొప్పర్తి జనార్దన లింగయ్య, శ్రీమతి శైలజ గారు 520 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ దొంతు మురళీకృష్ణ గారు, శ్రీమతి సుశీల గారుల దంపతులు 520 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ గాదంశెట్టి సుబ్రహ్మణ్యం, శ్రీమతి లక్ష్మీదేవి గారుల దంపతులు 516 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ గుండా వెంకట సుబ్బయ్య, శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు 520 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ముడియం వెంకట సుబ్బారావు, శ్రీమతి సుజాత గారుల దంపతులు 516 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ముడియం కిషోర్ కుమార్, శ్రీమతి హేమలత గారు 516 రూపాయలు, బెంగళూరు వాస్తవ్యులు శ్రీ పత్తి వైభవ్ గారు, శ్రీమతి శ్రావ్య గారుల దంపతులు 516 రూపాయలు, దాచేపల్లి వాస్తవ్యులు శ్రీ దాచేపల్లి వెంకట సత్యనారాయణ గారి దంపతులు 520 రూపాయలు, దాచేపల్లి వాస్తవ్యులు శ్రీ గుండా అమరా వెంకటేశ్వర గారి దంపతులు 520 రూపాయలు, దాచేపల్లి వాస్తవ్యులు శ్రీ గుండా నాగేశ్వరరావు గారు, శ్రీమతి కాశీ కనకదుర్గ గారుల దంపతులు 520 రూపాయలు, బస్వేపల్లి వాస్తవ్యులు శ్రీ కేతావత్ కాసింబి గారు 500 రూపాయలు, గురజాల వాస్తవ్యులు శ్రీ కట్టమూరి గోవర్ధనగిరి గారి దంపతులు 520 రూపాయలు, తాడేపల్లి వాస్తవ్యులు శ్రీ కేలి వెంకటేశ్వర గారి దంపతులు 516 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ గురజాల రాధాకృష్ణమూర్తి గారి దంపతులు 520 రూపాయలు, చిలకలూరుపేట వాస్తవ్యులు శ్రీ పొట్టి వెంకట శివరత్న బాబు గారి దంపతులు 1120 రూపాయలు, వెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీ సూర్య సుబ్బారావు గారి దంపతులు 520 రూపాయలు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. మీ ఇంట్లో జరిగే శుభకార్యములు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పెద్దవారి పేరున కానీ అన్నదానమునకు విరాళములు సమర్పించదలచిన దాతలు అకౌంట్ నెంబర్ 31 80 91 21 608, IFC కోడ్ 3728, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిపురాంతకం బ్రాంచి నందు కానీ లేక ఫోన్పే QR కోడ్ ద్వారా కానీ విరాళములు సమర్పించి మీ ఫ్యామిలీ ఫోటోలను, వివరములను 8985056816 వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్ ద్వారా తెలియపరచవలేను. ఆ శుక్రవారం రోజున జరిగే అన్నదాన కార్యక్రమమునందు ప్రతి బంతి నందు చదవబడును. సదరు వీడియోను SN భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చును. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా. దాచేపల్లి. ఇంతకుముందు ఈ అమ్మవారి దేవస్థానానికి వచ్చారు, ఇదే మొదటి టైం వచ్చారా? దేవస్థానం అంతకుముందు అక్కడ అక్కడ దేవస్థానం టెంపుల్కి వచ్చాము.
ఎలా ఉంది సార్, భోజనం ఎలా ఉంది? భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏదైనా మెరుగైన భోజనం కోసం ఇంకా మార్పులు చేర్పులు చేయమంటారా? పూజ చేయాల్సిన పని ఏమి లేదు, ఈ విధంగా పెడితే చాలు. భోజనం బాగుంది. భోజనం బాగుంది. దర్శనం ఎలా ఉంది సార్? దర్శనం బాగుందా? దర్శనం బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? దాచేపల్లి. దాచేపల్లి. అమ్మవారి దర్శనం ఎలా ఉంది సార్? అమ్మవారు బ్రహ్మాండంగా అయింది. భోజనం ఎలా ఉంది సార్? భోజనం సూపర్ ఉంది. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేసినట్టుంటే చాలు. సార్ మన ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే త్రిపురాంతకం వచ్చినప్పుడు అన్నదానం సత్తారమ్మని చెప్పండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ సార్. జై వాసవి, జై జై వాసవి. మాది దాచేపల్లి గ్రామం అండి. దాచేపల్లి నుంచి మేము వచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా చక్కగా జరిగింది. దానితోటి ఇక్కడ మన ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం కూడా రుచికరంగా ఉంది. ఇలానే దినదిన అభివృద్ధి చెందుతూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిస్తూ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చెందాలని ఆ వాసవి మాతని కోరుకుంటాము. జై వాసవి. ఏ ఊరమ్మ? దాచేపల్లి అండి. దాచేపల్లి. దర్శనం బాగైందమ్మా? చాలా బాగా జరిగింది. భోజనం ఎలా ఉందమ్మా? భోజనం చాలా బాగుంది. అలాగే మీ సర్వీస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సర్వీస్ కూడా బాగుంది. ఇప్పుడు చేశారు కదమ్మా, భోజనం చేశారు కదా, ఇంకా వీటిలో ఇంకా మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందని ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి అమ్మా కమిటీ వాళ్ళకి. ఇప్పటి వరకు చాలా బాగుందండి. ఇంకా మార్పు అంటే ఇంకా ఏమి చేయొచ్చు, కానీ చాలా బాగుంది. ఇప్పుడు చేసిన భోజనం చాలా బాగుంది. ఇలాగే ఉంటే చాలు. ఇంటి భోజనం తిన్నట్లే ఉంది మనం. ఓకేనమ్మా, క్వాలిటీ ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరి దాతల సహాయ సహకారంతో ఖచ్చితంగా జరుగుతుంది కదమ్మా. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది కూడా ఉంది, కాకపోతే నిదానంగా అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకు వచ్చిన యాత్రికులకి భోజన వసతి కల్పించడానికి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకా ఏదైనా మనకు వసతి కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 6 దాతలు ముందుకు వచ్చారు. 6 రూములు పైన ఏర్పాటు అవుతుంది. ఈసారి మీరు వచ్చే సమయానికి ఖచ్చితంగా అవుతుంది. నిత్య అన్నదానం జరగాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అమ్మవారి దయ ఉండి భక్తుల సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. మాది తాడేపల్లి, గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం. ఈరోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం టెంపుల్కి వచ్చి ఉన్నాము. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్రం శ్రీ ఆర్యవైశ్య సేవా సంఘం వారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. చక్కని బిల్డింగ్ కూడా వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రస్ట్కి సంబంధించిన వాటి పెద్దలు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుద్దని చెప్పేసి దాతలు భూరి విరాళం ఇచ్చినట్టయితే అత్యధికంగా సంతోషంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనమందరం భక్తులను వచ్చినటువంటి వాళ్ళు తృప్తికరంగా ఇక్కడ భోంచేసి వాళ్ళకి చక్కని విరాళాలు అందించినట్టయితే ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం కాకుండా ప్రతిరోజు పెట్టే విధంగా చేయాలని తాడేపల్లి తరపున నేను తెలియజేసుకుంటున్నాను. నుంచి అమ్మవారి మీద ప్రేమాభిమానులతోటి అమ్మవారి దగ్గరికి ఇక్కడ వచ్చి మన ఆర్యవైశ్య సత్రంలో భోజనం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మెరుగైన భోజనం ఇంకైనా ఏర్పాటు చేయాలంటారా? ఈ భోజనం సరిపోతుందా? మీ అమూల్యమైన సలహాలు సూచనలు చెప్పాల్సిందిగా కోరుతున్నా సార్. ఇప్పుడు పెట్టిన విధంగానే రోజు పెట్టే విధంగా కార్యక్రమం చేయండి. అందరికీ ఎవరికి లేదనకుండా తృప్తిగా పెట్టే కార్యక్రమం చేస్తారు మీ ఆర్యవైశ్య సంఘం వారిని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ సార్ కుల మతాలతో సంబంధం లేదు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకి అందరికీ ఆకలి అనేది ఒకటే కాబట్టి కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సరే తృప్తిగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇంకా మెరుగైన వసతి కోసం ఇంకా చూస్తున్నాం. పైన 6 రూములు ఏర్పాటు చేయడం అయింది. ఈసారి ఎప్పుడైనా ముందుగా వచ్చినప్పుడు మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ కొంచెం డైనింగ్ హాల్ ప్లస్ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. కాకపోతే ఈ కార్యక్రమాలన్నీ కొంచెం నిదానంగా జరుగుతుంది. ఇక భోజన విషయంలో వచ్చేసి ఇంకా ఏమైనా వెరైటీస్ పెడితే బాగుంటుందా? ఈ భోజనం సరిపోతుందా? చూడండి సార్, మీ ఆర్యవైశ్య సంఘం వారు ఆంధ్రదేశంలోనే ప్రతి టెంపుల్ కూడా ఇక్కడే కాదు ప్రతి టెంపుల్కి కులమత విశేషణ లేకుండా చక్కని ఆహారాలు తీసుకుని ముందుంటారని మిమ్మల్ని ప్రోత్సహిస్తామే తప్ప దాంట్లో ఎలాంటి డౌట్ లేకుండా మీ ఆర్యవైశ్య సంఘాన్ని ప్రతి కులస్తుడు ప్రోత్సహిస్తాడనే నమ్మకం మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ సార్.